మొదటి అధ్యాయం యోనా గ్రంథం మొదటి అధ్యాయం 17వ వచనం, రెండో అధ్యాయం 10వ వచనాన్ని నేను చదువుతున్నాను. దయచేసి మీ మీ గ్రంథాలు చూసి చూడాల్సిందిగా ప్రభు పక్షంగా మనం చేస్తూ ఉన్నాను. మొదటి అధ్యాయం 17వ వచనం, గొప్ప మత్స్యము ఒకటి యోనాను మృంగవల్లని యెహోవా నియమించి ఉండగా యోన 3 దినములు ఆ మత్స్యము యొక్క కడుపులో ఉండెను. రెండవ భాగంగా రెండో అధ్యాయం చివరి వచనం అనగా 10వ వచనాన్ని చదువుతున్నాను. అంతలో యెహోవా మత్స్యమునకు ఆజ్ఞయగా అది యోనాను నేల మీద కక్కివేసెను అనే మాట మనం చదువుకుంటూ ఉన్నాం. ఈ దినం చేప గురించి చెప్పాలని దేవుడు తలంపించాడు గనుక ఈ మత్స్యంలో లేకపోతే చేపలో ఉన్నటువంటి విశేషత ఏమిటి, ఆ చేప కడుపులో ఏ విధంగా యోనా ఉన్నాడు, దాని నుంచి మనం నేర్చుకునేటువంటి పాఠాలు ఏమిటి అనేది రాత్రికాల సమయంలో చూద్దాం. దానికి ముందుగా ఈ యోనా గ్రంథానికి మరి యొక్క పేరు బైబిల్ పండితులు చెప్తా వచ్చారు. అది సూచిక క్రియల గ్రంథము అని, ద బుక్ ఆఫ్ మిరాకిల్స్ అని కూడా అంటారు. ఎందుకనంటే దీంట్లో అనేకమైనటువంటి సూచిక క్రియలు ఉన్నాయి. ఎందుకనంటే మొదటి అధ్యాయంలో మనం చూసినట్లయితే సడన్ గా గొప్ప తుఫాను రావడం, తర్వాత చేప దేవుడు పంపగానే రావడం, రెండో అధ్యాయంలో ఆ చేప కడుపులో ఉన్నటువంటి యోనాను గురించి చూడడం, అది 3 దినాలు అనగా రాత్రింబవళ్ళు చేప కడుపులో ఉన్నప్పటికీ కూడా దేవుడు ఏ విధంగా మిరాకిలస్లీ యోనాని కాపాడాడో మనం చూడడం. 3వ అధ్యాయంలో మనం చూసినట్లయితే వారు మిరాకిలస్లీ అనగా మనం చూసిన ఆశ్చర్యకరంగా లేకపోతే సూచనంగా మనం చూసినట్లయితే వారందరూ కూడా గోనె పట్ట కట్టుకొని పశ్చాత్తాపడడం. 4వ అధ్యాయంలో దేవుడు ఆశ్చర్యకరంగా చెట్టుని అలాగే పురుగుని ఆయన పుట్టించడం, ఇవన్నీ కూడా మిరాకిలస్ అన్నమాట. అంటే సూచక్రియలు, మహత్కార్యాలు మనం చూడవచ్చు. ఇవన్నీ కూడా దేవుడు తన దాసుని, అవిధేయుడైన ప్రవక్తని తప్పిదం చేసినటువంటి లేకపోతే దేవుని నుంచి దూరంగా వెళ్ళిపోయినటువంటి ప్రవక్తని తన దగ్గరకు తీసుకురావడానికి తాను అప్పగించిన పనిని చేసేంత వరకు ఆ యొక్క ప్రవక్తని ఏ విధంగా కాపాడుతూ వస్తున్నాడో, ఏ విధంగా మలుస్తూ వస్తున్నాడో, ఏ విధంగా పాఠాలు నేర్పుతూ ఉన్నాడో అనేది ఇది చాలా గొప్ప విషయం. ఎందుకనంటే దేవుడు తన యొక్క పనికి ఏర్పాటు చేసుకున్న వ్యక్తిని త్రోవ తప్పిపోయినప్పుడు, అవిధేయునప్పుడు, పాపం చేసినప్పుడు ఏ విధంగా అతన్ని తిరిగి తన పని ముగించేంత వరకు ఆ వ్యక్తిని సరిదిద్దుతాడో, హెచ్చరిస్తాడో, పాఠాలు నేర్పుతాడో, పరిశీలిస్తాడో అనేది మనం యోనా గ్రంథంలో నుంచి మనం నేర్చుకునేటువంటి పాఠాలు. అనగా దేవుడికి విధేయులైన పిల్లల గురించే వారు ఏ విధంగా తమ యొక్క జీవితంలో అవిధేయులు అవుతారో, ఆ అవిధేయత స్థితి నుంచి దేవుడు మరలా తన స్థానానికి లేక తన దగ్గరకు చేర్చుకుంటాడో ఇశ్రాయేలు దేవుడు ఏర్పాటు చేసుకుంటాడు. వారు అనేక పర్యాయాలు తప్పిపోయారు, వారు అనేక పర్యాయాలు అవిధేయులయ్యారు, వారు అనేక పర్యాయాలు తిరుగుబాటు చేశారు, వారు అనేక పర్యాయాలు దేవుని మీద సనుక్కున్నారు. అయినప్పటికీ కూడా ఇదిగో ఇప్పటికీ మన కళ్ళ ముందు చూస్తున్నాం, వారు మన ముందు నుంచి అనగా లేఖనాలు లేకపోతే దేవుని యొక్క వాక్యం అవి సత్యమైనవి, మన ముందు కనపడేటివి అనే మాట కనుక ఇది సూచిక క్రియల గ్రంథం అని చెప్పేదానికి, దానికి యేసు ప్రభువే
తనతో యోనాను గురించి పోల్చుకున్నాడు. దానికి సహాయకరంగా 2, 3 వచనాలు అక్కడ కూడా చదివినట్లయితే తర్వాత మనము మత్స్యం దగ్గరికి వెళదాం. చూడండి మత్తయి సువార్త 12వ అధ్యాయం 39వ వచనంలో ఆనాటి పరిసయ్యులు అలాగే సద్దూకయ్యులు ప్రభువుని గురించి ఒక మాట అడుగుతున్నప్పుడు ఆయన చెప్పినటువంటి సమాధానాన్ని మనం చూస్తున్నాం. 12వ అధ్యాయం 39వ వచనం నేను చదువుతున్నాను. అప్పుడు శాస్త్రుల్లోను పరిసయ్యుల్లోను కొందరు బోధకుడా నీ వలన ఒక సూచక్తి చూడబోతున్నామని ఆయనతో చెప్పగా ఆయనకి నేను వ్యభిచారులైన చిరతరం వారు సూచక్రియలు అడుగుతున్నారు. ప్రవక్తైన యోనాను గుర్చిన సూచక్రియే గాని మరి ఏ సూచక్రియ అయినను వారికి అనుగ్రహింపబడదు అనే మాట మనం చూస్తున్నాం. సూచక్రియల పుస్తకం ఇది. రెండవదిగా ఇదే మత్తయి సువార్తలోని 16వ అధ్యాయంలో మరి ఒక మాట ఉంటుంది. 4వ వచనంలో మరలా ప్రభు చెప్తూ ఉన్నాడు. ఇక్కడ ఏమంటున్నాడంటే వ్యభిచారులైన చిరతరం వారు సూచక్రియలు అడుగుతున్నారు. అయితే యోనాను కూర్చిన సూచక్రియే గాని మరి ఏ సూచక్రియను వారికి అనుగ్రహింపబడదని వారితో చెప్పి వారిని విడిచిపోయాను అనే మాటని చూస్తున్నాం. ఇంకొంచెం ముందుకు వెళ్ళినట్లయితే లోకాసు వార్త 11వ అధ్యాయంలో కూడా ఇదే పాట 3వ పర్యాయం మనం చూస్తాం. లోకాసు వార్త 11వ అధ్యాయం 29వ వచనంలో 30వ వచనంలో మన తెలుగులో ఉంది. 29, 30 చదువుతున్నాం. మరి జనులు గుంపులుగా కూడి ఉన్నప్పుడు ఆయన ఇలాగ చెప్పసాగిన ఈ తరం వారు దుష్టతరం వారైంది సూచక్రియను అడుగుతున్నారు. అయితే యోనాను గుర్చిన సూచక్రియే కానీ మరి ఏ సూచక్రియ వీరికి అనుగ్రహింపబడదు. యోనా నినివే పట్టణస్తులకు ఎలాగ సూచనగా ఉండెనో అలాగే మనుష్య కుమారుడు ఈ తరం వారికి సూచనగా ఉన్నాడు అనే మాట ఇంగ్లీష్ లో మనం చూస్తే ఐఎమ్ సైన్ ఆఫ్ అని చెప్తాడు. నేను ఒక గుర్తుగా ఉన్నాను, సూచికగా ఉన్నాను యోనాకి అనే మాట ఆయన తన గురించి చెప్తూ ఉన్నాడు. సూచన ఇంకొకటి చూసినట్లయితే ఒకరికి దారి చూపడం, లేకపోతే సైన్ బోర్డ్ అంటాం, లేకపోతే అది ఏ త్రోవ ఎక్కడికి వెళ్తుందో త్రోవ చూపడం అనే విధంగా మరి యొక్క పదం మనం చూస్తున్నాం. అనగా సూచన చూసి తర్వాత సూచక్రియకి వెళ్దాం. సూచన అంటే మనం చూసినట్లయితే యెషయా గ్రంథంలో 8వ అధ్యాయం 18వ వచనంలో యెషయాకి పిల్లలు పుట్టారు. పుట్టిన తర్వాత వారిని గురించి దేవుడు ఒక మాట చెప్తూ ఉన్నాడు. మీరు ఆనాటి ప్రజలకి సూచనగా ఉన్నారు. ఏ విధంగా మనం చూసినట్లయితే ఆది కాండంలో రాత్రి ఏలుటకు పెద్ద జ్యోతి, అలాగే పగలు క్షమించండి రాత్రి వేలుటకు చిన్న జ్యోతి అయినటువంటి చంద్రుడు, పెద్ద జ్యోతి అయినటువంటి రాత్రి పగలు వెళ్ళడానికి ఉన్నాయో అవి సూచనలుగాను కాలములుగాను సంవత్సరాలుగా ఏ విధంగా చూపుతూ ఉన్నాయో అలాగే దేవుడు తన ప్రజలను తన పిల్లల్ని సూచనగా ఉంచాడని మనం చూస్తా ఉన్నాం. చూడండి యెషయా గ్రంథంలో 8వ అధ్యాయం 16వ వచనంలో కూడా ఒక మాటని మనం చూస్తున్నాం. చూడండి 8వ అధ్యాయం 18వ వచనం 18వ వచనం యెషయా గ్రంథం 8:18 ఇదిగో నేను యెహోవా నాకు ఇచ్చిన పిల్లలను సీయోను కొండ మీద నివసించి సైన్యములకు యెహోవా వలని సూచనలుగాను మహాత్కార్యములుగాను ఇశ్రాయేలు మధ్య మేము ఉన్నాము అని చెప్తున్నాడు. అనగా ఇక్కడ ప్రవక్త చెప్తూ ఉన్నాడు, దేవుడు నాకు ఇచ్చిన పిల్లలు ఇదిగో ఆ సీయోను కొండ మీద ఉన్న సైన్యములకు యెహోవాకి సూచనలుగా ఉన్నాం. వీఆర్ ద సైన్స్ అండ్ మిరాకిల్ అని ప్రవక్త చెప్తూ ఉన్నాడు. అనగా ఇతరులకు దారి చూపేవారిగా ఉన్నాం, ఇతరులకి అద్భుతాలు లేకపోతే వారికి దేవుడు ఎంత గొప్పవాడో అని చెప్పేవారిగా ఉన్నాం. కనుక యేసు ప్రభువే ఆయన తాను నేను ఆనాటి యోనా ఏ విధంగా 3 దినాలు చేప కడుపులో రాత్రింబవళ్ళు ఉన్నాడో నేను కూడా ఇదిగో 3 దినాలు మనిషి కుమారుడు నరుల చేతికి దుష్టుల చేతికి అప్పగింపబడి 3 దినాలు
నేను మరణించి సమాధి చేయబడి రాత్రింబవళ్ళు సమాధిలో ఉంటాను. ఇదొక సూచన. ఏ ఆయన కనుక ఇది సూచక్రియల గ్రంథం అని మనం చూస్తా ఉన్నాం. అట్లయితే ఇక్కడ మనం చదువుకున్న లేకపోతే చెప్పుకున్న రీతిగా చేప లేకపోతే మత్స్యము కడుపులో ఏ విధంగా ఉండాలి, ఏ విధంగా 3 విషయాలు ఈ రాత్రికాల సమయంలో మనం చూసుకుని ముగించుకుందాం. మొదటిగా మనం చూసినట్లయితే చేప ద్వారా మృంగివేయబడిన యోన. రెండవదిగా మనం చూసినట్లయితే చేప కడుపులో బ్రతికినటువంటి యోన. మూడవదిగా చేప చేత కక్కివేయబడినటువంటి యోన అని మనం చూస్తున్నాం. అనగా చేప ద్వారా మింగివేయబడ్డాడు యోన, చేప కడుపులో బ్రతికినటువంటి యోన అని చూస్తున్నాం. చేప చేత కక్కివేయబడినటువంటి యోన. ఇంగ్లీష్ లో అయితే బాగుంటుంది, ఎలాగ స్వాలోడ్ బై ద ఫిష్, సస్టైన్డ్ ఇన్ ద ఫిష్, అలాగే సరెండర్ బై ద ఫిష్ అని. ఇవి 3 హెడ్డింగ్లుగా మనం చూడవచ్చు. కనుక ఇక్కడ మనం చూసినట్లయితే ఈ యోనాను గురించి మొదటగా మనం చూసినప్పుడు చేప మత్స్యము ద్వారా మింగివేయబడ్డాడు. ఆ మత్స్యము ఇక్కడ మనం చూసినట్లయితే ఇంకో దగ్గర ఇంకొక భాషలో తిమింగలము అని ఉంది, కానీ అనగా అది మనం చూసినట్లయితే ఆనాటి చేపల్లో ఆ పెద్ద చేప లేకపోతే రాక్షస చేప అని పండితులు చెప్తారు. అంత పెద్ద చేప ద్వారా మింగివేయబడ్డాడు అనే మాటలు చూస్తారు. 4వ వచనం వరకు దేవుడు అనగా 3వ వచనం వరకు దేవుడు యోనాతో మాట్లాడుతూ ఉన్నాడు. కానీ ఎప్పుడైతే యోన దేవుని సన్నిధిలో నుంచి పారిపోతూ ఉన్నాడో దేవుడు మాట్లాడడం ఆపేశాడు. అయితే ఆయన మౌనంగా లేడు ప్రియులారా. ఈ యోనాను ఎలా తన దగ్గరకు మరలా తీసుకురావాలనో ఆయన ఇదిగో అక్కడ ఉండి పనిచేస్తూ ఉన్నాడని మనం చూస్తాం. అనగా పాలు రప్పించాడు, అలాగే మేలుకోకుండా వారిని నావికులను ఉంచాడు, అలాగే చేపను సిద్ధం చేశాడు అనే మాటలు మనం చూస్తాం. అంటే ఈ విషయంలో మనం చూసినప్పుడు ఆ నావలో ఉన్నటువంటి వారికి, ఓడలో ఉన్నటువంటి వారికి ఏమీ తెలియదు. వారు ఊరికి ప్రేక్షకులుగా ఉండొచ్చు, లేకపోతే ఆ సమయంలో భయపడి ఉండొచ్చు. ఆ సమయంలో వారు తమ 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 దేవతలకు వారు పూజలు ప్రార్థన చేస్తూ ఉండొచ్చు. అది ఇదంతా కూడా ఏది జరుగుతుంది, ఎందుకు జరుగుతుంది, దీని యొక్క పర్యవసానం ఏమిటి అనేది వారికి పర్యాయాలు. మనం కూడా ఇదిగో ప్రయాణంలో లేకపోతే అవిధేయులు అయినప్పుడు మనకు తెలియకపోవచ్చు, లేకపోతే మన చుట్టూ ఉన్నటువంటి వారికి తెలియకపోవచ్చు. దేవుడు తన ప్రణాళికలో మనల్ని ఉంచుకొని ఉన్నాడు అని మనం చూడవచ్చు. చూడండి, మనం ఒక విషయాన్ని గమనించినప్పుడు ఇక్కడ సృష్టికర్తైనటువంటి దేవుడు ఆయన సమస్తము ఆయనకి లోబడుతూ ఉంది. సృష్టికర్తైనటువంటి దేవునికి జలచరాలు లోబడుతున్నాయి, ఆకాశ భక్తులు లోబడుతూ ఉన్నాయి. అయితే తన స్వరూపంలో తన పోలికలో చేస్తున్నటువంటి మానవుడు మాత్రం లోబడ్డాడు. అసలు సారిసారికి విధేయుడవుతున్నాడు, సారిసారికి తప్పిపోతున్నాడు, సారిసారికి దేవుడి నుంచి దూరం అయి కొంత మార్గాలు ఏర్పాటు చేస్తుంది. ఇది మనం నేర్చుకోవాల్సినటువంటి మాట ఏంటండి. చూడండి, మనం ఏలియాకి ఆహారం కావాలంటే కాకుల్ని దేవుడు ఉపయోగించుకున్నారు. ఇదిగో మనం చూసినట్లయితే ఇక్కడ కూడా చేపని, మత్స్యాన్ని ఆయన వాడుకుంటూ ఉన్నాడు. అది మాత్రమే కాదు, శరీరధారిగా మన ప్రభువు ఉంటూ ఉండగా యోనాకైతే పెద్ద చేపను ఏర్పాటు చేశాడు, మత్స్యాన్ని ఏర్పాటు చేశాడు. అయితే ఇదిగో పేతురికి, మన ప్రభువుకి పన్ను కట్టడానికి వారి దగ్గర డబ్బులు లేనప్పుడు చిన్న చేపను వాడుతున్నాం కదండి. మన సువార్తలో చదువుతున్నాం, ఇదిగో చిన్న చేప నోట్లో వారిద్దరికి కావాల్సినటువంటి పన్ను దేనారం లేకపోతే ఒక షెకిలు, అరషెకిలు ఆ వయసు పైబడిన వారికి కట్టాలి. ఇద్దరు కలిపి ఒక షెకిలు
పేతురు మరి ప్రభువుకి కట్టిన వారిగా మనం చూస్తాం. తన కొరకు ఒక చిన్న చేపను ఆడుకున్నాడు. అయితే తన శిష్యులకు రాసులు రాసులు చేపలు ఆయన తీసుకొచ్చారు. వాళ్ళు పడవలు నిండిపోయి ఆ వలలు తిరిగిపోనట్లుగా చేపలు పడ్డాయని మనం చూస్తాం. దేవుడు ఎంత ఆశ్చర్యకరుడు. ఆయన మిరాకిల్స్ చేశారు, ఆయన సూచక్రియలు చేశారు, మహత్కార్యాలు చేశారు. కనుక సృష్టి యావత్తు దేవునికి లోబడుతుంది, కానీ ఇదిగో మానవుడు ఆయనకి లోబడడం లేదని మనం చూస్తా ఉన్నాము. ఇక్కడ చూడండి, ఒక మాట జ్ఞాపకం చేసుకున్నప్పుడు 135వ కీర్తనలో మనకు సహాయకరంగా ఒక మాట ఉంటా ఉంది. 135వ కీర్తన అది 6వ వచనంలో దేవుడు ఏం చేస్తున్నాడో మనం చూస్తున్నాం. చూడండి, 135వ కీర్తన 6వ వచనం. 135వ కీర్తన. ఆకాశమందును భూమి ఎందును సముద్రముల ఎందును మహాసముద్రములన్నిటి ఎందును ఆయన తనకి ఇష్టమంతయు జరిగించేవాడు. ఆయన ఆకాశమందు మాత్రమే కాదు, భూమి ఎందు మాత్రమే కాదు, సముద్రముల ఎందు మహాసముద్రముల ఎందు అంతటినీ కూడా జరిగించారు. కనుక ఆయన భూమి మీద ఏది మాత్రమే చేస్తాడు కాదు, ఆకాశం ముందు కూడా ఆయన చేయలేదు. ఈ రెండు మధ్యలోనే కాదు, సముద్రంలో అయితే చేస్తాడు. సముద్రం మాత్రం మహాసముద్రం మీద ఆయన ఇష్టమైన దానిని చేసేవాడు. దేవుడు ఎంత గొప్పవాడు, మనం నమ్మినటువంటి దేవుడు ఎంత గొప్పవాడు, మనం సేవించే దేవుడు ఎంత గొప్పవాడు. కాబట్టి వాటన్నిటిలో చేసేటప్పుడు తనకిష్టమైంది మన యొక్క జీవితాల్లో కూడా చేస్తాడని మనం నమ్మాల్సిన వారంగా ఉంటుంది. అందుకనే 103వ కీర్తనలో కూడా 10వ వచనంలో ఒక మాటను చూస్తాను. 103వ కీర్తన 10వ వచనంలో మాటను చూడండి. అక్కడ కూడా మనం చూసినట్లయితే మన పాపమును బట్టి మనకు ప్రతీకారం చేయలేదు, మన దోషమును బట్టి మనకు ప్రతిఫలం ఇవ్వలేదు అనే మాట. నిజమే, ఆయన ఆ విధంగా చేసినట్లయితే మనము విషయాలు జ్ఞాపకం చేస్తున్నాం. ఆయన తనకి ఇష్టమైంది చేసేవాడిగా ఉంటున్నాడు. కనుక ఈ యోనాను తన యొద్దకు తీసుకురావడానికి ఇదిగో ఈ చేపను ఆయన ఏర్పాటు చేసి, దానికి ఒక మాట ఉంటా ఉంది. ఏమంటే ఆ 17వ వచనం, గొప్ప మత్స్యమును ఒకటి యోనాను మృంగవల్లని యెహోవా నియమించి ఉండగా అనే మాట చూస్తుంది కదా. మనము గిద్యోను యొక్క జీవితంలో కూడా ఒక మాటను చూసాం. 7 సంవత్సరముల ఎద్దును వధించాడని. అదే సంవత్సరంలో ఇదిగో అమ్మోనీయులు, అలాగే అరబ్బీలు, మరొక వారు దండెత్తి వచ్చినటువంటి సంవత్సరం, 7 సంవత్సరాలు వారి చేత పూర్తిగా అనపబడ్డారనే మాటను చూస్తాం. అనగా ఎప్పుడు యుద్ధము లేకపోతే శత్రువులు వచ్చి తమ దేశాన్ని ముట్టడి చేస్తున్నారో ఆ సంవత్సరమే, ఆ దినమే ఇదిగో ఒక పెయ్యి దేవునికి అర్పించడానికి గిద్యోను ఇంట్లోనే పుట్టిందని మనం గిద్యోను జీవిత చరిత్రలో చూస్తాం. ఇక్కడ కూడా చూసినట్లయితే మత్స్యము తుఫాను ఎప్పుడు రేగిందో అదే సమయంలో మత్స్యానికి ఆజ్ఞ ఇచ్చి ఉన్నాడు. ఇదిగో తర్షీషుకు పోవాలని, పారిపోవాలని దేవుని సన్నిధిలో నుండి ఇదిగో అతడు టికెట్ తీసుకొని యొప్పేకొచ్చి ఎప్పో నుంచి రేవు ఎక్కుతున్నాడో చేపకప్పుడే దేవుడు ఆజ్ఞ ఇచ్చింది. ఇక్కడ మాట మనం చూసినప్పుడు నియమించబడిన అనే మాట జ్ఞాపకం చేస్తాం. చేప మత్స్యము దేవుని చేత నియామకం జరిగింది, అపాయింటెడ్, అసైన్డ్ అనే మాటలు ఇక్కడ మనం చూస్తాం. ఆర్డెన్, కమాండెడ్ అనే మాటలు మనం, అది చాలా తీవ్రమైనటువంటి మాట. అందుకనే సృష్టి యావత్తు కదా, ఇంతవరకు ఇప్పుడు మనం చదివాం 135వ కీర్తన 6వ వచనంలో, ఆకాశమందును భూమి ఎందును సముద్రమందును మహాసముద్రమందును
తనకిష్టమైనట్లుగా ఆయన చేస్తున్నాడు. అవన్నీ లోబడుతున్నాయి కానీ ఇక్కడ మత్స్యము లోబడుతుంది కానీ ఇదిగో మానవుడు లోబడు కనుక దాన్ని నియమించాడు, దాన్ని సిద్ధపరిచాడు, దాన్ని ఆ ఆ ఆ పని చేయమని ఆజ్ఞాపించాడు దేవుడు. ఎంత అధికారంతో ఉన్నటువంటి ఈ నియామకం అనేక జీవితంలో కూడా అదే పదాన్ని మనం చూసే అధికారంతో కూడిన ఇక్కడ యోహాను రాసిన యోహాను సువార్త మొదటి అధ్యాయం 12వ వచనంలో కదా ఎందరూ ఆయన అంగీకరించెదరో అనగా ఆయన నామమందు విశ్వాసముంచుదరో వారందరూ దేవుని పిల్లలగుటకు అధికారం అనుగ్రహించాను. అధికారం అనుగ్రహించిన మాట ఆయన అంటే ఆ అపాయింటెడ్, లేకపోతే ఆయన మనల్ని తీసుకున్నాడు. ఆయన ఆ విధంగా చేసేదానికి ఆయనకు ఒక్కరికే శక్తి ఉంది. అధికారం కలిగిన ఆయన తన అధికారంతో ఏమైనా చేయడానికి సంసిద్ధుడు. మనం మానవులైతే పరిమితి జ్ఞానం, పరిమితి ఆలోచన, పరిమితమైన మాటలు, పరిమితమైనటువంటి అవగాహన, వీఆర్ వెరీ వెరీ లిమిటెడ్. కానీ దేవుడు అపరిమితమైన వాడు. ఆయన శక్తి గొప్పది. ఆయన శక్తిని ఊహించడానికి ఆ మత్స్యానికి దేవుడు ఆ మత్స్యమును దేవుడు నియమించాడు అనే మాటలు మనం చూస్తున్నాం. ఈ మాట జ్ఞాపకం చేసుకున్నప్పుడు నోవహు నీళ్ల మీద పోవడానికి ఓడను తన ఇంటి వారికి ఆనాటి పశుపక్షాదులకి నియమించాడు దేవుడు. ఇశ్రాయేలు నీళ్ళలోబడి వెళ్ళడానికి రాజమార్గం ఏర్పాటు చేశాడు దేవుడు. ఇదిగో నీళ్ళ గుండా వెళ్ళడానికి యోనాకి మత్స్యమును సిద్ధం చేసింది. కనుక ఎంత గొప్ప దేవుడు ఆయన. ఆయన నియమించాడు కదా అండి. మనకు కూడా కొన్ని నియామకాలు ఉంటా ఉన్నాయి. మనం వాటిని చూసినప్పుడు అధికారం అనేది దేవుడు నియమించినటువంటిది, వాటికి లోబడాలి అని మనం రోమాపత్రిక 13వ అధ్యాయం 2వ వచనంలో మనం చూస్తున్నాం. ఒక మాట చదవండి, ఇర్మియా గ్రంథంలో 31వ అధ్యాయం 35, 36 వచనాలు ఆయన ఏ విధంగా నియమించాడో నియామకం అనేది మనం చూస్తున్నాం. ఇర్మియా గ్రంథం 31వ అధ్యాయం 35, 36 వచనం. ఇక్కడ మనం చూసినట్లయితే పగటి వెలుగుకై సూర్యుని, రాత్రి వెలుగుకై చంద్ర నక్షత్రములను నియమించిన వాడును అనే మాట. ఏం చేశాడు ఆయన? పెద్ద జ్యోతిని, చిన్న జ్యోతిని అనగా సూర్యుని, చంద్రుని, నక్షత్రములను నియమించాడు. దాని తరంగమును ఘోషించినట్లు సముద్రము రేపువాడు యెహోవా మాట సెలవిచ్చుచున్నాడు. సైన్యములకు అధిపతియగు యెహోవాని ఆయనకు పేరు. ఆ నియమములు నా సన్నిధి నుండి ఉండకుండా పోయిన యెడల ఇశ్రాయేలు సంతతి వారు నా సన్నిధిని ఎన్నడూ జనముగా ఉండకపోవును. ఇదే యెహోవా వాక్కు. ఆయన ఇదిగో సూర్యచంద్రుని నియమించాడు. అవి వాటి కక్షలోనే ఉన్నాయి. దేవుడి నియమించిన ఇన్ని వేల సంవత్సరాల కూడా వాటి కక్ష వదిలి పక్కకు వెళ్ళలేదు ప్రియులారా. అవి ఒకవేళ పోతే ఇశ్రాయేలు కూడా కనుమరుగైపోతారని చెప్పారు. అవి కనుమరుగు కాలేదు, అలాగే నా ప్రజలు కూడా కనుమరుగవుతుంది. ఎంత గొప్ప దేవుడు అండి. ఆయన నియామకం ఎంత శ్రేష్టమైంది, ఏ విధంగా శాశ్వతమైంది, ఏ విధంగా ఆయన చేసేటువంటి పని స్థిరమైంది. మాకు ఈ వచనంలో మనం కనుక
ఇదిగో ఈ మత్స్యాన్ని నియమించాడు. ఇదిగో నా ప్రవక్త ఫలానా చోట్లో ఫలానా సమయంలో పడవేయబడుతున్నాడు, నువ్వేం చేయాలి? అతన్ని ఈ మాటలు ఆ చేపకి ఆజ్ఞాపించి కనుక ఆ ఆ ఎప్పుడైతే పడవేయబడ్డాడో అప్పుడు మింగడానికి ఆ క్షణంలో సిద్ధంగా ఉంది. ఇంకో విధంగా మనం ఈ విధంగా మానవ రీతిగా ఆలోచన చేసినట్లయితే నేను ఆలోచన చేశాను. తుఫాను, భీకరమైనటువంటి తుఫాను, అంత మాత్రమే కాదు, అలలు రేపుతూ ఉంటారు. ఆ తర్వాత ఆ ఓడ అటు ఇటు కొట్టబడుతూ ఉంది. ఏ క్షణాలను మునిగిపోవడానికి సిద్ధంగా ఉంది. ఆ చేప దేవుడు నియమించడం ద్వారా ఎంత ఓపికతో యోనా కరకు కనిపెట్టింది. దేవుడు మాట చెప్తే దేవుడు మాట వదిలేసి పరిగెత్తుకుపోయేటువంటి యోనా కొరకు ఆ చేప ఎంతగా ఎదురు చూస్తుంటారు కదండి. అన్నీ తెలిసినటువంటి మానవుడు పరిగెత్తుకొని వెళ్తుంటే దేవుడు నోరు లేనటువంటి జీవికి ఇదిగో ఆయన చెప్పిన పనికి ఎదురు చూసేట్టుగా ఉంటుంది. తర్వాత చేప ఏం చేసిందో కూడా మనం చూస్తాం. అంటే ఇవన్నీ కూడా మన పాఠాలు. ఆయన నియమించాడు, అధికారం ఆయనది. అందుకని నేను ఒక మాట చెప్పడం, అదే రోమాపత్రిక 13వ అధ్యాయం 2వ వచనం ఒకసారి చదువుకొని ఆ మనం ముందుకు వెళ్దాం. దానికి 13వ అధ్యాయం 2వ వచనం. రోమాపత్రిక 13వ అధ్యాయం. కాబట్టి అధికారమును ఎదిరించువాడు దేవుని నియమమును ఎదిరించుతున్నాడు. ఎదిరించువారు తమ మీదకి తామే శిక్ష తెచ్చుకొందురు. కాబట్టి ఈ దేవుని యొక్క నియమం, దేవుని యొక్క అధికారం ఆయన నియమించాడు. ఆ అధికారానికి మనం లోబడే వారంగా ఉండాలని వివేకం. కాబట్టి మొదటగా చేప ద్వారా మింగివేయబడినటువంటి యోనాని మొదటగా. రెండోది చేప కడుపులో బ్రతికినటువంటి యోన. ఏ విధంగా ఉన్నాడు యోనా కడుపులో? 3 రాత్రింబవళ్ళు. ఆ చేప ఈ విధంగా చెప్పాలంటే మనం తర్వాత ఆయన చేసిన ప్రార్థనలో మనం చూస్తా ఉన్నాం. దాని ఆ జిగురంతా చుట్టుకుని ఉంటారు. లేకపోతే ఆ ఆహారం జీర్ణం చేసుకోవడానికి అనేకమైన రసాయనాలు ఆ పెద్ద మత్స్యంలో ఆ ఉత్పత్తి అవుతూ ఉంటాయి. కొన్ని టన్నులు కొద్ది చిన్న చేపలను మిగతాదంటారు ఆ పెద్ద చేప. అవన్నీ కూడా జీర్ణం చేసుకోవడానికి ఎన్ని రసాయనాలు ఆ ఉత్పత్తి అవుతూ ఉంటాయి. అవంతా కూడా వచ్చి యోనాకు చుట్టుకుని ఉండొచ్చు. యోనా ఈ విధంగా అనుకున్నాడు, నేను నెమ్మది కలిగి సుఖంగా ఓడలో ప్రయాణం చేసి దేవుడు చెప్పిన పనికి వెళ్లకుండా పారిపోతున్నానని సంతోషం. నిద్రపోతున్నటువంటి యోనాను ఇదిగో ఓడ నాయకుడికి ఈ నిద్రపోతాను లేపి అతడు ఎటువంటి సుఖంలో ఉన్నాడో ఆ సుఖంలో నుంచి దేవుని పనికి అవిధేయుడాడు కాబట్టి ఇదిగో అక్కడి నుంచి పడవేయబడి వెళ్ళిపోయిన వాడుగా ఉన్నాడు. అందుకని ప్రార్థన గురించి వచ్చేవారు చదువుదాం. అతడు ఎటువంటి పరిస్థితుల్లో ఉన్నాడో, ఎటువంటి ఆ ఏ పరిస్థితుల్లో ఉండి అతడు ప్రార్థన చేస్తున్నాడో ఆ ప్రార్థనలో మనం వినవచ్చు. అయితే ఇప్పుడు ఈ మత్స్యాల గురించి మనం చూసినప్పుడు ఇంకో విధంగా చెప్పాలంటే ఒకవేళ కానీ ఆ గొప్ప మత్స్యం జీర్ణం చేసుకుని ఉంటే కొన్ని గంటల్లోనే యోన జీర్ణం అయిపోయింది. అయితే చేపని మృంగమని చెప్పినటువంటి దేవుడు చేపని ఇదిగో ఫలానా ప్రదేశంలో ఉండవని నియమించినటువంటి దేవుడు ఇదిగో ఈ 3 రాత్రి బోబాల్లో ఆ చేపకు కొస్తే పెట్టాడు అనుకోండి. ఒకటి. రెండోది యోన అక్కడ సుఖంగా ఉండాలనుకున్నాడు కానీ ఇప్పుడు పాతాళంలోకి వెళ్ళిపోయాడు, చీకటిలోకి వెళ్ళిపోయాడు.
ఒంటరిగా వెళ్ళిపోయాడు. ఏమి కనబడినటువంటి ప్రదేశానికి వెళ్ళిపోయిన వాడుగా ఉంటున్నాడు. కనుక ఆ చేప గర్భంలో నుండి మొరపెడుతున్నాడు దేవుడు. అయితే అతడు నాశనం కాలేదు ప్రియులారా. చేప కడుపులో బ్రతికినటువంటి యోనానని మనం చూస్తాము. అంధకారంలో చీకట్లో ఉండి దేవునికి మొరపెడుతున్నటువంటి యోనాని మనం చూస్తూ ఉన్నాం. అంటే దానికి కారణం అతని యొక్క విధేయత. అయితే ఇది ఒక కథలాగా చూసినట్లయితే 3 రాత్రింబవళ్ళు ఉన్నాడా? 3 రాత్రులు 3 పగళ్ళు చేప ఉన్నాడు. ఇది కథ కాదు ప్రియులారా. ఇది సత్యం. లేఖనాలు చెప్తూ ఉండగా మనం అంగీకరించాలి. అదేవిధంగా మన ప్రభు అయిన యేసుక్రీస్తు భూగర్భంలో 3 రాత్రింబవళ్ళు ఉన్నాడు. కారణం ఇదిగో మనం పాపముల చేతను అపరాధముల చేతను చనిపోయి ఉండగా మనల్ని బ్రతికించడానికి ఇదిగో ఆయన అందుకనే అపోస్తలుల కార్యములో ఆయన దేవుడు భూమి లేకపోతే భూగర్భము ఆయన బంధించి ఉంచుట అసాధ్యము కనుక దేవుడు ఆయనను లేపినని మన ప్రభు అయిన యేసుక్రీస్తు. అవును, ఆయన బంధించి ఉంచడం. చేప గర్భంలో ఏ విధంగా యోనా ఉన్నాడో అది ఉంచుకోలేకపోయింది ప్రియులారా. అయితే ఆ యోనా క్షేమంగానే ఉన్నాడు. మన ప్రభు అయిన యేసుక్రీస్తు నీ కొరకు నా కొరకు, నీ పాపముల కొరకు నా పాపముల కొరకు ఆయన నువ్వు మరణం పొందాడు. నీ కొరకు నా కొరకు తన ప్రాణం పెట్టాడు. ఆ కలువరిలో మనకు రావాల్సిన శిక్ష ఎంతో ఆయన భరించాడు. మనం పొందాల్సిన వేదన ఆయన పొందాడు. అయితే ఆయన మరణం పొందినప్పుడు తన ప్రాణాన్ని తండ్రికి అప్పగించినప్పుడు ఇదిగో భూగర్భం ఆయన బంధించి అసాధ్యమని. అలాగే యోనా కూడా ఆ చేప కడుపులో ఉంటే అది ఆకలి అయి ఉండొచ్చేమో, ఒకవేళ ఏమైనా కానీ నా కడుపులో ఉన్నది నాకు జీర్ణమయ్యే పదార్థం కాదు. నా కడుపులో ఉన్నది ఏదో అది నిషిద్ధమైనటువంటి ఆహారం. దేవుడు చెప్పాడు కనుక నా కడుపులో ఉంచుకున్నాను, కానీ నేను విసర్జించేంత వరకు నేను దాన్ని ఈ విధంగా చెప్పాలంటే యోనా వలన చేప వస్తుంది. యోనా వలన ఇదిగో నేను నాకు జీర్ణం కాని పదార్థం నాలో ఉందని చేప. రెండవది మనం చూసినప్పుడు ఈ 3 దినాలు 3 రాత్రింబవళ్ళు అని మనం చూసినప్పుడు చాలా ఉన్నాయి. 3 దినాల గురించి చెప్పాలంటే ఆఖరి బంధంలో కొత్త నిబంధనలో అది అక్షరార్థంగాను ఆత్మీయంగాను ఎన్నో విషయాలు మనం చూడవచ్చు. ఏంటంటే మనం చూసినట్లయితే ఇదిగో 3 అనేది దైవికమైనటువంటి పరిపూర్ణతను చూస్తుంది. 7 అనేది ఆత్మ సంబంధమైన పరిపూర్ణతను చూస్తుంది. 10 అనేది అది మనం చూసినట్లయితే అజ్ఞానుసారమైనటువంటి పరిపూర్ణతను చూస్తుంది. 12 అనే సంఖ్య ప్రభుత్వపరమైనటువంటి పరిపూర్ణతను ఏం చెప్పాలంటే 3 ఈజ్ డివైన్ పర్ఫెక్షన్, 7 ఈజ్ స్పిరిచువల్ పర్ఫెక్షన్, 10 ఈజ్ ఆర్డినల్ పర్ఫెక్షన్, 12 ఈజ్ గవర్నమెంటల్. అనగా 3 అనే సంఖ్య దైవికమైనటువంటి పరిపూర్ణతను చూస్తుంది. ఈ విధంగా మనం చూసినప్పుడు 3వ దినాన మనం చూసినట్లయితే ఇదిగో వీటిలో నుంచి భూమిని ప్రత్యేకపరిచాడని మనం ఆదికాండం 1వ అధ్యాయంలో చూస్తాం. అంత మాత్రమే కాదు, మనము పితరులను జ్ఞాపకం చేస్తున్నప్పుడు ముగ్గురిని పదే పదే చెప్తాం. అబ్రహాము, ఇస్సాకు, యాకోబుల గురించి చెప్తాం. అంత మాత్రమే కాదు ప్రియులారా, ఇదిగో శరాఫీలు దేవుని సన్నిధిలో ఉన్నప్పుడు పరిశుద్ధుడు 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 అని 3 పర్యాయాలు మాట్లాడడాన్ని 3 అనే సంఖ్య మనం చూస్తాం. ఇదిగో జలప్రాణం నుంచి బయటపడినటువంటి నోవా 3 జాతులు వచ్చారు. వారే మనం చూసిన షేము, హాము, యాఫేతులని మనం చూస్తాం. అంత మాత్రమే కాదు, మనం చూసినట్లయితే ముగ్గురు
అబ్రహామును దర్శించడానికి వచ్చారు. అదే వచ్చి అబ్రహాముకి వచ్చే ఏటికి ఈ సారా సంతలో కుమారుడు ఉంటాడని చెప్పిన వారు వారు ముగ్గురై ఉన్నారని మనం చూస్తాము. ఇదిగో 3 దినాలు ప్రయాణం చేసి మోరియా కొండకి వెళ్ళి దేవుడు అబ్రహామును శోధించినప్పుడు, పరీక్ష పెట్టినప్పుడు ప్రయాణం చేసినట్లుగా మనం చూస్తాము. ఈ విధంగా మనం చూసినప్పుడు అనేక ఉంటాము. 3 నెలలు మోషేను దాచి 3 నెలల తర్వాత దాచలేకపోయారు అని మోషే యొక్క తల్లిదండ్రుల గురించి మనం ఈ విధంగా చూసినప్పుడు ఎన్నో ఎన్నో ఉంటాము. కనుక ఈ దైవికమైనటువంటి పరిపూర్ణత 3 అనే సంఖ్య గురించి మనం కనుక యోన చేప కడుపులో బ్రతికున్నాడు. చివరిగా మనం చూసినప్పుడు యోన చేప కడుపులో నుండి కక్కివేయబడ్డాడు. వొమిటెడ్ లేకపోతే కక్కే వామిటింగ్ అయి చేసేసింది అనే మాట ఈ మూల పదంలో మనం చూడండి. 2వ అధ్యాయం 10వ వచనంలో అంతలో యెహోవా మత్స్యమునకు ఆజ్ఞయగా అది యోనాను నేల మీద కట్టివేసిన. ఇంగ్లీష్ బైబిల్ మనం చూసినట్లయితే యెహోవా మత్స్యమునకు ఆజ్ఞయగా అది యోనాను పొడి నేల మీద కట్టివేసిన డ్రై ల్యాండ్. ఎంత మంచి చేపండి. దేవుడు నియమించినప్పుడు, దేవుడు ఆజ్ఞ ఇచ్చినప్పుడు అంత గొప్ప మత్స్యము దేవుని మాట కానీ అంతకన్నా దేవుని వాక్యం బాగా తెలిసినటువంటి యోన దేవుని మాట. కాబట్టి దేవుడు ఆజ్ఞ విందనే అది వచ్చి కట్టివేసిందనే మాట. లేకపోతే మనకు అజీర్ణమైనప్పుడు, లేకపోతే మన కడుపులో మనకు అరుగుదల లేనప్పుడు మనకు టేబుల్ వస్తూ ఉంటాయి. ఇంకా అది వామిటింగ్ చేసుకుంటేనే మనకు సమాధానం ఏర్పడదు. అలాగా ఇదిగో ఫారిన్ బాడీ లేకపోతే తన దేహానికి సంబంధించింది ఏదో ఉందని చెప్పేసి ఇదిగో యోనాను వామిటింగ్ చేసి లేకపోతే కక్కివేసింది ఈ మధ్య. దేవుడు ఆజ్ఞ ఇచ్చేంత వరకు యోనాను తన కడుపులో భద్రపరుస్తుంది. దేవుడు కక్కివేయమన్నప్పుడు ఇదిగో నేల మీదకు పొడి నేల మీదకు వచ్చి కక్కి. ఇది మనకి తెలియదు ప్రియులారా. నేను కూడా చెప్పకూడదు. ఒకవేళ అంత పెద్ద చేప బయటకు వచ్చిందంటే లోపలికి ఎట్టెళ్ళిందో మనకి తెలియదు. దేవుడే ఆ యొక్క మహత్కార్యాన్ని జరిగించారు. లేకపోతే ఒకవేళ కక్కి వామిటింగ్ చేసినప్పుడు ఒకవేళ బాగా దాన్ని నీళ్ళున్నంత వరకు ఉండి అక్కడి నుంచి దూరంగా ఉమ్మి వేసిందేమో అది వచ్చి నేరుగా వచ్చేసి పొడి నీళ్ళ మీద యోనా పడిపోయాడు. ఆయన దేవుడు ఆజ్ఞ ఇచ్చాడు. ఆ మత్స్యము పడతాను. అయితే కక్కివేయడం అనే మాట చూసినప్పుడు 2-3 వచనాలు ఉన్నాయి. మన ప్రభు యేసు క్రీస్తు సంఘాల మధ్య ఆయన తిరుగుతూ లౌదికీయ సంఘంతో ఒక మాట అన్నాడు. ఏమన్నాడు? ఎందుకు కక్కివేయబడ్డాడు యోనాన్ని చూసినప్పుడు మనం కూడా దేవుడు ప్రభు నోటి నుండి ఆయన ఊవేసేవాడు లేకపోతే కక్కివేసేవాడిగా ఉన్నాడని మనం చూస్తున్నాం. మన యొక్క ఆత్మీయ జీవితం దేవుని దృష్టిలో సరిగా లేకపోతే ఎలాగ ఉంటుంది చూడండి. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 16వ వచనంలో నీవు వెచ్చగా అయినను చల్లగానైనను ఉండక నిలువెచ్చగా ఉన్నావు కనుక నేను నిన్న నోట నుండి ఉమ్మివై ఉద్దేశించున్నాను. ఈ లౌదికీయ సంఘం మనం చూసే చల్లగా లేదు, వెచ్చగా లేదు. ఆ విధంగా ఉంటే మేలు అని చెప్తున్నాడు. అలాగా కాకుండా నిలువెచ్చే స్థితి కలిగి ఉన్నావు కనుక నేను నా నోటి నుండి ఉమ్మివై తెలిసాను. ఇదన్నమాట ఆ మత్స్యం చేసింది. కనుక మన ఆత్మీయ జీవితం ఎలాగుంది తెలియదు. దేవుని నోటి నుండి ఉమ్మివేసి వేరే వారు ఉన్నాం. మనం చల్లగా ఉన్నామా, వెచ్చగా ఉన్నాం. అట్లా కాకుండా మధ్యస్థ స్థితి కలిగి ఉన్నట్లయితే దేవుడు ఉమ్మి వేయడానికి సిద్ధంగా ఉన్నాడు.
ఇంకొక మాట లేవి కాండంలో దేవుడు ఆజ్ఞలు ఇచ్చినప్పుడు ఒక మాట చెప్పారు. చూడండి, లేవి కాండం 20 అధ్యాయం 22 వచనం. లేవి కాండం 20 అధ్యాయం 22 వచనంలో కూడా ఒక మాట. కాబట్టి మీరు నివసించినట్లు నేను ఏ దేశమునకు మిమ్మల్ని తీసుకుని పోతున్నానో ఆ దేశమును మిమ్మల్ని కక్కివేయకుండా, ఈ మాట అంటే చేసుకొని, ఆ దేశము మిమ్మల్ని కక్కివేయకుండానట్లు మీరు నా కట్టడలను నా విధులన్నింటినీ అనుసరించి నడుచుకోవాలి. ఒకవేళ మీరు నాకు అవిధేయుడై ఏ దేశానికైతే నేను మేము తీసుకెళ్తున్నానో, లేకపోతే ఏ వాగ్దానం చేసి నేను ఇస్తానో, లేకపోతే అవిధేయులై చెరలోకి మీరు వెళ్ళినప్పుడు నా కట్టడలను నా విధులను మీరు అనుసరించకపోయినట్లయితే నేను మిమ్మల్ని ఎంత దేవుని కట్టడలు, దేవుని విధులను ఆనాటి ఇశ్రాయేలీయులు అనుసరించకుండా ఉన్నట్లయితే ఆయన కట్టివేయడానికి ఉంటుంది. ఒకవేళ మనం వెచ్చగాలైనా చల్లగా లేక నిర్వచించి మనల్ని వదిలివేయాలని దానిని బట్టి అదిగో యోన మత్స్యం కడుపులో నుంచి కక్కివేయబడ్డాడు అనే మాట మనం చూడగా, దేవుని మాటకు అవిధేయుడయ్యాడు, దేవుని సంధిలోంచి పారిపోయాడు, దేవుని మాటకు అవిధేయుడై పోవాల్సిన స్థలానికి పోకుండా వేరే ప్రదేశానికి వెళ్తున్నాడు. ఇదిగో కక్కివేయబడినటువంటి యోనాను గురించి చూస్తున్నాం. అయితే దేవుడు కరుణా సంపన్నుడు, కనికరం గలవాడు, దయాదాక్షిణ్య పూర్ణుడు కనుక చివరికి పొడిన నేల మీద అతన్ని కక్కివేసింది. పొడి నేల అంటే ఎర్ర సముద్రాన్ని పాయలు చేసినప్పుడు, ఆ ఎర్ర సముద్రం 2 గోడలుగా నిలబడ్డప్పుడు 6 లక్షలు సైనికులు, 20 లక్షల మంది ప్రజలు, 20 లక్షల మంది పైన వారు పొడి నేల నడిచిపోయారనే మాటని చూస్తాం. వాగ్దాన దేశంలో ప్రయాణం అడుగు పెట్టక ముందు యోర్దాను నది దాటేటప్పుడు అదిగో అదాము నది ఆ పక్క ఈ పక్క పొంగి పొర్లుతుంది. అది కూడా 2 పాయలైతుంది యెహోషువ నాయకత్వంలో. అప్పుడు కూడా వారు పొడిన నేలను నడిచిపోయారు అనే మాట. ఈ 2 నదులు దేవుడు ఆయన తన బాహుబలం చేత ఆయన మాట ద్వారా చీలిపోయినట్లుగా మనం ఇదిగో ఇక్కడ కూడా దేవుడు ఆజ్ఞాపించడం ద్వారా ఆ మత్స్యపు కడుపులో నుంచి బయట పారివేయబడి పడ్డాడు. మనం కూడా కట్టివేయబడకుండా, మనం కూడా ఉమ్మివేయబడకుండా ఉండాలి. దేవుని ఆజ్ఞ, దేవుని ఆజ్ఞని, దేవుని కట్టలను ఈ విధంగా చేప మింగివేసినట్టు చేప కడుపులో భద్రంగా ఉన్నటువంటి చేప కడుపులో నుంచి కట్టివేయబడి పట్టాలి. దేవుని కనుక దేవుడు నియమించేవాడు ఆ నియామకానికి, లేకపోతే ఆయన మాటలకు ఇవ్వబడేవాడు. దేవుడు ఆయన సూచనగా మనల్ని ముంచెడు మనం ఎలాగా ఉంటుంది. మాత్రమే కాదు, చేప కడుపు నుంచి కట్టివేయడం ఆయన కట్టడలు, ఆయన విధులు మనం ఏ విధంగా జ్ఞాపకం పరిచింది. దేవుని సన్నిధిలో వచ్చేవారు సహాయం అందరికీ